హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీ అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఎమ్మెల్సీలోన నెక్స్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ కింగ్ వర్సెస్ మరి నైట్ రైజర్స్కి జరగబోతుంది. వీళ్ళిద్దరికీ కూడా కిదర్లో జరిగింది. మరి ఇక్కడ కింగ్ అయితే గెలిచిందని మనం చెప్పొచ్చు. మరి ఎక్కడంటే డెల్లర్స్లో జరుగుతుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లే చేజింగ్కే విజయం అయితే సొంతం చేసుకున్నారు. అలాగే మరి బౌలింగ్ ఎవరైతే ఎంచుకుంటారో టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే చేజింగ్ అనేది అనుకూలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి టార్గెట్ అనేది 230 to 140 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. అది చేజింగ్ అనేది అసాధ్యంగా మనం చెప్పి 200 చేసినా సరే చాలా సులువుగా చేజింగ్ అనేది ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఈజీగా బౌలింగ్కి అనుకూలించే ఛాన్స్ అది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్లేన్ లెవెల్ చూసుకుని కింగ్ విషయంలో చూసుకున్న డూప్లెసెస్ కానీ చాలా ఎక్సలెంట్గా మరి రాణిస్తున్నారు. పటేల్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే రాణిస్తున్నారు. ఎందుకంటే కాన్వే తీసారు, తర్వాత ప్లేస్ ఆఫ్ అని చేయడం కూడా జరిగింది. మరి కాన్వే అయితే రావచ్చు, మరి రాకపోవచ్చు. ఆ ఛాన్స్ అనేది ఉందా లేదని చూడాలి. అయితే ఇక్కడ స్టోనీస్ కానీ కుమార్ రెడ్డి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. బౌలింగ్లో అయితే మిల్స్ కానీ అన్వద్ కానీ మరి బార్గ్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అయిన బౌలింగ్ అయితే వేస్తున్నారని నేను చెప్పచ్చు. మరి ఇక్కడ చెన్నై అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మనం ఉన్న బౌలింగ్ అయితే చూసుకొని పరుస్తుంది. మొన్నటిసారి అయితే ఓటమి పాలైతే అయింది. ఖచ్చితంగా సరే గెలిస్తేనే రెండో మెట్ ఎక్కే ఛాన్స్ అనేది ఉంది. మరి ఆ మెట్ అనేది దిగిపోకుండా చాలా జాగ్రత్త చూసుకొని చాలా మధ్య మరి నైట్ రైజర్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. నైట్ రైజర్స్ అయితే ఈ మ్యాచ్ అనేది గెలాలి, చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మరి తర్వాత అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుందని మనం చెప్పచ్చు. ఇక్కడ చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఉన్నా సరే బౌలింగ్లో మాత్రం రాణిస్తుంది లేదు, అది చూసుకుని పరిస్థితుంది. మొదటిసారి గెలిచారు, మంచి బౌలింగ్ అయితే కొట్టారని మనం భావించాలి. మరి ఇక్కడ అలెక్స్ కానీ చంద్ కానీ మరి పాల్ కానీ రోథర్ఫర్డ్ కానీ ఆండర్సన్ నుండి కానీ రసూల్ నుండి కానీ సంఘా నుండి కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా మరి రాణించే ఛాన్స్ ఉంది. మరి సునీల్ నారాయణ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. మరి చాలా బలంగా ఉన్నా సరే ఎక్కడో దగ్గర వీక్నెస్గా నాకైతే మరి కనిపిస్తుంది. కానీ ఒకటి గెలుపు పొందే మాత్రం కింగ్ అంటే ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ నైట్ రైజర్స్ అయితే మరి వీక్గా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. నాకు తెలిసినంత వరకు కూడా కింగే ఛాన్స్ ఉంది అనేది నాకైతే అనిపిస్తుంది. ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోండి, మరి షేర్ మర్చిపోండి.